వ్యూవర్స్ వెల్కమ్ టు సొగస్చుడి తర్మ. ఈరోజు మనం సొగస్చుడి తర్మలో కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్లో ఉన్నటువంటి ఆల్ కలెక్షన్స్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్లో మనకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ అండ్ వెరైటీస్. ఫస్ట్ వచ్చి మనకి మ్యారేజ్ లో బ్రైడల్ వేర్ శారీ అండి. చక్కగా మనం మంచి రెడ్ కలర్ పైన చాలా అందంగా మనం తయారు చేసిన శారీ అన్నమాట. అంటే 2 కలర్స్ తో ఇచ్చారు. అవునండి, 2 కలర్స్ లో మనం డిజైన్ చేసిన శారీ అంతా కూడా మనం మంచి రెడ్ కలర్ తీసుకున్నాం. రెడ్ కలర్ కాంబినేషన్ గా మనం చక్కగా మనం మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ మనం పళ్ళు అంతా కూడా 1.5 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం అండి. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చక్కగా మనం టిష్యూతో చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ చిన్న బుటీస్ తో మనం రెడ్ కలర్ కూడా హైలైట్ అయ్యే విధంగా ఒక చిన్న లీఫ్ లాగా ఒక బుటీస్ అనేది మనం చక్కగా మనం పళ్ళు అంతా కూడా అందంగా క్రియేట్ చేసుకున్నాం. మళ్ళీ పళ్ళు బోర్డర్స్ అంతా కూడా మనం పికాక్స్ 2 సైడ్స్ కూడా మనం ఒక బోర్డర్ లో మనం పికాక్స్ లాగా మనం అందంగా తీసుకున్నామండి. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా రెడ్ కలర్ పైన అంతా కూడా చక్కగా ఒక చిన్న బుటీస్ తో అంటే మనం పళ్ళులో మనం ఇంకా చాలా చిన్నగా ఇచ్చాం. ఇక్కడికి చూసినట్లయితే రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన గోల్డ్ కలర్ తో మనం చక్కగా జరీ బుటీస్ మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. శారీ అంతా కూడా ఇంతే దగ్గరగా మనం శారీ మొత్తం కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. పైన బోర్డర్స్ చూసినట్లయితే రెడ్ కలర్ ఉంది కాబట్టి మనం పైన కూడా మనం మంచిగా గ్రీన్ కలర్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ ఈ బోర్డర్ లోనే మనం 2 డిజైన్స్ తో మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. ఒకటి వచ్చేకాడికి టర్నింగ్ బోర్డర్ అండ్ ఫ్లవర్స్ తో మనం చక్కగా తీసుకున్నాం. ఇంకోటి వచ్చేకాడికి ఒక చక్కగా మనం ఒక కడ్డీ బోర్డర్ లాగా మనం సూపర్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామని. కింద వైపు బోర్డర్ చూసినట్లయితే చాలా అందంగా చాలా స్కర్ట్ బోర్డర్ లాగా మనం లెంతీగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామన్నమాట. బాగుంటుందండి. బోర్డర్ కింద వైపు చూసినట్లయితే చాలా హైలైట్ గా మనం పైతాని బోర్డర్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. మిడిల్ ఒక టిష్యూ లాగా తీసుకుంటూ ఆ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మళ్ళీ మనం ఒక మ్యాంగో డిజైన్ మనం చక్కగా తీసుకుంటూ చాలా అందంగా అది కూడా కాంబినేషన్ చాలా అందమైన కాంబినేషన్ హైలైట్ చేసామండి. ఒకటి వచ్చేకాడికి ఎల్లో కలర్, ఒకటి వచ్చేకాడికి గ్రీన్ కలర్. ఇట్లా మనం చాలా సూపర్ గా మనం 2 కలర్ కాంబినేషన్స్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసాం. మళ్ళీ చూసినట్లయితే రెండు వైపులు కూడా మనం మళ్ళీ డబుల్ బోర్డర్స్ మనకి 2 లైన్స్ లాగా ఇచ్చారు. అవునండి, ఇలాంటి బ్రైడల్ వేర్ లో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అండి, ఎర్గడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది అవైలబుల్ ఉన్నాయి. ఓకే, దీనికి బ్లౌజ్ చూద్దాము. పళ్ళు అనేది కల్నీతో ఉంది కదండి, బ్లౌజ్ కూడా మనకి కల్నీతో ఇచ్చారనమాట, గ్రీన్ కలర్ మిక్స్. బ్లౌజ్ చూసినట్లయితే చక్కగా మనం ఒక చిన్న సెల్ఫ్ వీవింగ్ తో మనం డబల్ నేత పట్టుతో మనం బ్లౌజ్ అనేది మనం హైలైట్ చేసుకున్నామండి. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్ ఉంటుంది, ఇంకొక సైడ్ చూసినట్లయితే ఫుల్ హ్యాండ్స్ కి వచ్చే విధంగా మనం చాలా అందంగా బోర్డర్ అనేది మనం తీసుకున్నాం. ఈ బ్లౌజ్ వచ్చేకాడికి మనకి నేత అంతా కూడా ఇవి డబల్ నేత ఉంటుంది కాబట్టి బ్లౌజ్ మనం ఎంత వర్క్ చేయించుకున్నా కూడా మనకి ఆగుద్దండి. ఎంత హెవీ వర్క్ అయినా కూడా చేసుకోవచ్చు, బాగుంటుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చి చాలా తక్కువ రేట్స్ పడుతుందండి. ఓన్లీ 21,750 రూపీస్ కి ఇస్తున్నాం. బ్రైడల్ వేర్ లో 21,750 రూపీస్ కి ఈ డిజైనర్ పట్టు అవైలబుల్ ఉందండి. బ్రైడల్ కలెక్షన్ సారీస్ చూస్తున్నాం మనము. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి బాటిల్ గ్రీన్ కి మనం పింక్ కాంబినేషన్స్ తో మనం సారీ తీసుకున్నామండి. లైట్ వెయిట్ టు సాఫ్ట్ సిల్క్ అన్నమాట. కాంచీపురం పట్టులో లైట్ వెయిట్ టు సాఫ్ట్ సిల్క్ అండి. చక్కగా మనం చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసుకున్న సారీ అండి. సారీ అంతా కూడా మనకి బాటిల్ గ్రీన్, పళ్ళు వచ్చేకాడికి పింక్ కలర్, మంచి బేబీ పింక్ కాంబినేషన్స్ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నామండి. 1 మీటర్ పళ్ళు అంతా కూడా మిడిల్ పార్ట్ చూసినట్లయితే ఒక బొకే స్టైల్లో మనం చక్కగా మనం గోల్డ్ అండ్ సిల్వర్ జరీతో మనం ఫ్లవర్స్ అంతా కూడా మనం హైలైట్ చేస్తూ సిల్వర్ జరీ తీసుకున్నాం. కింద క్రీపర్ పార్ట్ అండ్ ఫ్లవర్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ హైలైట్ చేస్తూ ఇచ్చాం. సైడ్ లో వచ్చేకాడికి అంతా కూడా ఒక డిఫరెంట్ గా ఒక డైమండ్ షేప్ తో ఒక బోర్డర్స్ అనేది రెండు వైపులు కూడా మనం చక్కగా మనం క్రియేట్ చేసుకుంటూ తీసుకున్నాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. మంచి కలర్ కాంబినేషన్ అండి, మంచి కలర్ తీసుకున్నాం. అంటే మంచి బాటిల్ గ్రీన్, చాలా అందమైన బాటిల్ గ్రీన్ డార్క్ కలర్ తీసుకున్నాం అనమాట. పైన అంతా కూడా మనం సెల్ఫ్ వీవింగ్ తో చక్కగా మనం ఒక డిఫరెంట్ గా మనం ఒక డిజైన్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. సెల్ఫ్ వీవింగ్ తో డిజైన్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ వచ్చేకాడికి ఫ్లవర్స్ అంతా కూడా 1 పార్ట్ ఒక ఫ్లవర్ వచ్చేకాడికి సిల్వర్ జరీ, ఇంకోటి వచ్చేకాడికి పట్టు కలర్ పింక్ కలర్ తో మనం చక్కగా ఒక లీఫ్ అనేది ఒక బంచ్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. అవునండి, దీనికి కాంబినేషన్ గా 2 కలర్ కాంబినేషన్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. పైన బోర్డర్స్ చూసినట్లయితే చాలా అందంగా మనం గోల్డ్ కలర్ బోర్డర్ తీసుకుంటూనే ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక డైమండ్ షేప్ తీసుకుంటూ డైమండ్ షేప్ లో కూడా ఒక చిన్న ఫ్లవర్ డిజైన్స్ అనేది మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. పైన వచ్చేకాడికి చిన్న బోర్డర్ ఉంటుంది, కింద వైపు వచ్చేకాడికి చాలా లెంత్ గా బోర్డర్ కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఇక్కడ మనకి బుటీస్ ఇచ్చారు. అవునండి, కింద వైపు బోర్డర్ చూసినట్లయితే చాలా లెంతీగా మనం హైలైట్ చేస్తూ సేమ్ పైన ఉన్నట్టుగానే మనం డైమండ్ షేప్ లో చిన్న బుటీస్ అనేది హైలైట్ చేస్తూ మళ్ళీ కూడా మనం శారీ మిడిల్ పార్ట్ లో ఉండే బంచెస్ కూడా మనం ఇక్కడ ఆల్టర్నేటివ్ గా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం అనమాట. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుందండి. ఇలాంటి లైట్ వెయిట్ పట్టు సాఫ్ట్ సిల్క్ లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుందండి. పట్టులో కూడా కలర్ చాయిస్ ఉంది. పట్టులో కూడా కలర్ చాయిస్ ఉంటుందండి. చాలా వరకు డిజైనర్ శారీస్ కూడా ఉంటుందండి. 1 పీసెస్ కూడా మన దగ్గర చాలా డిజైనర్ గా కూడా మన దగ్గర ఉంటుంది. దీనికి బ్లౌజ్ చూద్దాము.
పళ్ళు అనేది మనకి పింక్ కలర్ ఉంది కాబట్టి సేమ్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనకి శారీ బాటిల్ గ్రీన్, బ్లౌజ్ వచ్చేకాడికి మనకి పింక్ కలర్, అదే విధంగా సెల్ఫ్ వీవింగ్ తో బ్లౌజ్ తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న బోర్డర్ ఉంటుందని, ఇంకొక సైడ్ వచ్చేకాడికి చాలా అందంగా మనం పెద్ద బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఓకే, టోటల్ సారీ పింక్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇట్లా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 8600 రూపీస్ పడుతుంది. 8600 రూపీస్ కి ఈ పట్టు సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలెక్షన్స్ మనకి చాలా ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ లో. ప్యూర్ కంచిపట్టు డిజైనర్ సారీస్, అలాగే మనకి పార్టీ వేర్ కలెక్షన్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్, అలాగే మనకి పెట్టుబడికి సంబంధించినటువంటి వెరైటీ కూడా మనకి 2 షాప్స్ లో, కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. ఇది వచ్చి మనకి గద్వాల్ పట్టులో వెరైటీ అన్నమాట. గద్వాల్ పట్టు అవునండి, చక్కగా మనం మంచి కాంబినేషన్ తీసుకున్నాం. ఇది వచ్చేకాడికి మంచి రాణి పింక్ అండి. రాణి పింక్ కాంబినేషన్ వచ్చేకాడికి మనం అందంగా మనం వీట్ కలర్ కాంబినేషన్ ఆఫ్ వైట్ మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసుకున్నాం. ఈ పళ్ళు అంతా కూడా మిడిల్ పార్ట్ అంతా కూడా మనం డైమండ్ డిజైన్స్ తో మనం అందంగా మనం గోల్డ్ కలర్ తో మనం హైలైట్ చేసాం. రెండు సైడ్లు వచ్చేకాడికి ఒక సిల్వర్ జరీతో మనం క్రాస్ లైన్స్ లాగా మనం రెండు వైపులు కూడా మనం అందంగా క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా చాలా హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. శారీ అంతా కూడా మనం జరీతో మనం చక్కగా మనం డిజైన్ చేయించిన గద్వాల్ పట్టులో శారీ అనమాట. శారీ కలర్ వచ్చేకాడికి మంచి రాణి పింక్ ఉంటుంది. ఆ రాణి పింక్ పైన అంతా గోల్డ్ కలర్ తో జరీ చెక్స్ డిజైన్స్ వచ్చే లోపల చాలా అందంగా మనం శారీ అనేది మనం డిజైన్ చేసాము. పైన వచ్చేకాడికి అంతా కూడా సిల్వర్ జరీ చాలా లెంతీగా, అంటే మిల్కీ ఆఫ్ వైట్ పైన అంతా కూడా మనం సిల్వర్ జరీతో మనం పైన షోల్డర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అదే విధంగా కింద వైపు చూసినట్లయితే చాలా లెంతీగా మనం గోల్డ్ కలర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసామండి. అంటే షోల్డర్ లో వచ్చేకాడికి సిల్వర్ జరీ ఉంటుంది, కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా చాలా లెంతీగా మనం గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. శారీ వచ్చేకాడికి చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. అవునండి, లైట్ వెయిట్ ఉంటుంది, మంచి కలర్ కూడా. ఇలాంటి వెయిట్లో కూడా మన దగ్గర కలర్ చాయిస్ కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉందండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర. అదే విధంగా హోల్సేల్ కూడా మనం ఇస్తుంటామండి. హోల్సేల్ కూడా మన దగ్గర ఉంటుంది అన్నమాట. మనకి సారీస్ అవైలబుల్ ఉంటాయి. అట్లా ఇంట్లో ఎవరైనా సారీస్ సేల్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక కంఫర్టబుల్ రేంజెస్ లో ఉంటాయి. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ మొత్తం ప్లెయిన్ ఉంటుంది. టోటల్ సారీ అంతా మనకి ఇలా ఉంటుందండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 5600 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి చాలా రీజనబుల్ అమౌంట్ అండి. 5600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ప్లస్ కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్, ఇది వచ్చి మనకి కుప్పటం పట్టులో డిజైనర్ సారీ అండి. కుప్పటం పట్టు. అవునండి, చాలా బాగుంటుందండి. మంచి కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మన మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మనం వ్యూవర్స్ కాబట్టి చాలా అందమైన కాంబినేషన్స్ తో మనం సారీస్ అని మనం చేపిస్తున్నాము. లెమన్ లోకి మనం చక్కగా మనం రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం డిజైన్ చేయించిన సారీ అండి. పళ్ళు అంతా కూడా మనం ఒక రాయల్ బ్లూ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన అంతా కూడా ఒక చక్కగా మనం ఒక బర్డ్స్ డిజైన్స్ అనేది మనం జరీతో గోల్డ్ కలర్ జరీతో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మళ్ళీ కూడా ప్రతి బర్డ్స్ లో కూడా మనం చక్కగా ఒక పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం మీనా వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ 1 మీటర్ పళ్ళు అంతా కూడా తీసుకున్నామండి. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి సెల్ఫ్ థ్రెడ్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్న శారీ అండి. చాలా బాగుంటుంది. ప్యూర్ కుప్పటం పట్టు, లైట్ వెయిట్ ఉంటుంది, ఆల్ ఓవర్ డిజైన్. ఇంకోటి కూడా ఏంటంటే మిడిల్ అనేది కూడా ఎక్కడ కూడా మనం జరీ అనేది టచ్ చేయకుండా మనం ఓన్లీ థ్రెడ్ తోనే మనం హైలైట్ చేసామండి. అంటే బోర్డర్స్ లో మాత్రం మనం కడ్డీ బోర్డర్ అండ్ సిల్వర్ జరీ, గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో మనం ఒక చిన్న బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. ఇక్కడికి వచ్చేకాడికి కొంచెం స్కర్ట్ లాగా తీసుకుంటూ ఇక్కడ పళ్ళులో మనం రాయల్ బ్లూ ఉంది కాబట్టి అదే రాయల్ బ్లూ ఇక్కడ కంటిన్యూ చేసామండి. ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఇక్కడికి వచ్చేకాడికి లెమన్ ఎల్లో తో ఒక బుట్టి, మనం ఇందాక చూసినట్లు పికాక్ గ్రీన్ కలర్ తో ఒక బుట్టి అనేది మనం బర్డ్స్ స్టైల్లో మనం బర్డ్స్ లాగా మనం చక్కగా మనం 3 బుటీస్ అనేది మనం హైలైట్ చేసాం. మిడిల్ పార్ట్ చూసినట్లయితే చాలా హైలైట్ గా మనం లెమన్ ఎల్లో చాలా అందమైన కాంబినేషన్ హైలైట్ చేసామండి. మళ్ళీ లెమన్ ఎల్లో కూడా మనం ఒక కట్ వర్క్ స్టైల్లో ఒక లీఫ్ డిజైన్ అనేది మనం హైలైట్ చేస్తూ కలర్ కాంబినేషన్ తో బంచెస్ లాగా లీఫ్ బంచెస్ మనం చాలా అందంగా మన లీఫ్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. మళ్ళీ కింద వైపు చూసినట్లయితే సేమ్ ఉంటుందండి. పైన మనకి ఎలా అయితే 3 బుటీస్ కంటిన్యూ చేసాం, ఇక్కడికి వచ్చేకాడికి మనం 4 బుటీస్ తో మనం చక్కగా మనం కింద వైపు మనం హైలైట్ చేస్తూ కుచ్చుల దగ్గర అంతా కూడా మనం తీసుకున్నాం. పైన ఉన్నట్టుగానే సేమ్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో మనం కడ్డీ బోర్డర్ ఇచ్చాం. ఇలాంటి కుప్పటం పట్లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో 2 షాప్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. మన షోలో 1-2 మాత్రమే చూపించగలుగుతాము. షాప్కి వచ్చినట్లయితే 2 షాప్స్ లో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మన షాప్ లో అవైలబుల్ ఉన్నాయి. ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా అండి మనకి మంచి, అంటే బ్లూ కలర్ డార్క్ కలర్ తో ఇచ్చారన్నమాట. పళ్ళు అంతా కూడా హ్యాండ్స్ వచ్చేకాడికి 2 వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఓకే, మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 3900 రూపీస్ మనం ఇస్తున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3900 రూపీస్ కి అవైలబుల్. నెక్స్ట్ వచ్చి మనకి ఇకత్ పట్టులో డబల్ నేత ఇకత్ పట్టు అండి. డబల్ నేత బాగుంటుందండి. మంచి కాంబినేషన్స్ మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. చక్కగా మనం మంచి ప్యారెట్ గ్రీన్ కి మనం రాయల్ బ్లూ కాంబినేషన్ మనం హైలైట్ చేస్తూ తీసుకున్న సారీ బాగుంటుందండి. పళ్ళు వచ్చేకాడికి 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనం గోల్డ్ కలర్ టెంపుల్ స్టైల్లో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ ఇస్తూ పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం మంచి ప్యారెట్ గ్రీన్ తో
మనం చక్కగా మనం టూ కలర్స్ కూడా రేర్ కలర్స్ అండి. అవునండి, కాంబినేషన్ అనేది చాలా బ్లూ బాగుంటుంది. కలర్ మ్యాచ్ చేశారు. తీసుకుంటూ బోర్డర్స్ కూడా మనం చాలా చక్కగా మనం స్కర్ట్ బోర్డర్ లాగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన వచ్చేకాడికి చక్కగా మనం రాయల్ బ్లూ కాంబినేషన్స్ తో మనం ప్లెయిన్ తీసుకున్నాం. దాని తర్వాత వచ్చేకాడికి ఒక డిజైనర్ బోర్డర్ మనం కడ్డీ బోర్డర్ లాగా మనం ఒక డిజైనర్ బోర్డర్ జరీ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఒక చిన్న క్రాస్ లైన్స్ లాగా మనం చక్కగా మనం తీసుకున్నాం. తీసుకుంటూ మళ్ళీ అదే విధంగా జిగ్జాగ్ స్టైల్లో మనం ఇకత్ అంటే ఇక్కడికి వచ్చేకాడికి మనకి ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి జిగ్జాగ్ స్టైల్లో ఆఫ్ వైట్ ఇకత్ అనేది మనం ఒక టర్నింగ్ బోర్డర్ లాగా హైలైట్ చేసాం. మళ్ళీ మిడిల్ పార్ట్ వచ్చేకాడికి చిన్న చిన్న ఇకత్ డిజైన్స్ ఒక బుటీస్ లాగా మనం తీసుకున్నామండి. కింద వైపు వచ్చేకాడికి చాలా హైలైట్ చేసాం అనమాట శారీ. కింద వైపు చూసినట్లయితే చాలా లెంతీగా మనం రాయల్ బ్లూ హైలైట్ చేస్తూ ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక పైతానీ స్టైల్లో ఒక పైతానీ బోర్డ్ స్టైల్లో మనం మంచి గ్రీన్ కలర్తో మనం చక్కగా ఒక పికాక్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇకత్ డిజైన్స్ అనేది మనం తీసుకున్నామండి. మళ్ళీ పైన వచ్చేకాడికి పైన ఉన్నట్టుగానే మనం ఒక జరీ లైన్స్తో మనం డిజైనర్ బోర్డర్ అనేది హైలైట్ చేసాం. మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఒక టెంపుల్స్ లాగా కూడా మనం ప్యారెట్ గ్రీన్ పైన అంతా కూడా ఆఫ్ వైట్తో మనం చక్కగా మనం ఆ ఇకత్ డిజైన్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. బాగుంటుందండి. ఇవన్నీ కూడా మనకి డబల్ నేత ఇకత్ పట్టు అండి. బాగుంటుంది. వీటిలో నెంబర్ ఆఫ్ వెరైటీస్ తో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు అనేది మనకి బ్లూ ఉంది, బోర్డర్స్ బ్లూ కలర్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా టోటల్ గా బ్లూ కలర్ తో మనం రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్స్ మనం తీసుకున్నాం డిజైనర్ బోర్డర్ అనేది. ఇవన్నీ కూడా మనం రేట్స్ అనేది మనం చాలా రీజనబుల్ ప్రైజెస్ కి మనం ఇస్తున్నామండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మన అవునండి ఇవన్నీ కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ డబల్ నేత పట్టు మనం వచ్చి ఓన్లీ 7,125 రూపీస్ కి మనం ఈ డబల్ నేత ఇకత్ పట్టు అనేది మనం ఇస్తున్నాం. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7,125 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 2 షోరూమ్స్, ఒకటి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ వచ్చేసి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి బాగుంటుందండి. మంచి లెలిన్ పట్టు అండి, ప్యూర్ బనారస్ లెలిన్ పట్టులో మనం తీసుకున్న వెరైటీ అనమాట. అవును, మంచి బేబీ పింక్ కాంబినేషన్స్ కి మనం పళ్ళు అనేది మనం ప్యారెట్ గ్రీన్ తో చక్కగా హైలైట్ చేసామండి. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనం మంచి కోర బనారస్ కోర సిల్క్ అనేది మనం పళ్ళులో మనం హైలైట్ చేసాము. హైలైట్ చేసి ఒక పళ్ళులో డిజైన్ అంతా కూడా మనం జరిగితే ఒక క్రాస్ లైన్స్ లాగా మనం చక్కగా మనం 1/2 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేసాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనకి లెలిన్ పట్టుతో మనం తీసుకున్నామండి. బాగుంటుంది, ప్యూర్ లెలిన్ పట్టుతో. అవునండి, పట్టు వద్దు మనకి ఫ్యాన్సీగా కావాలనుకుంటే కూడా మన దగ్గర ఇలా లెలిన్ పట్టు జూట్ పట్టులో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. 2 షాప్స్ లో కూడా చాలా అందమైన బేబీ పింక్ కాంబినేషన్ మనం శారీ తీసుకున్నాం. దానిపైన అంతా కూడా మనం ఒక క్రీపర్ వర్క్ అనేది అంటే చాలా అందంగా ఒక ఫ్లవర్ డిజైన్స్ తో మనం చక్కగా మనం అంతా కూడా హైలైట్ చేస్తూ తీసుకున్నామని. ఈ బేబీ పింక్ పైన 2 కలర్ కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేసేకాడికి శారీ అనేది చాలా అందంగా మనకి క్రియేట్ అయింది అనమాట. అవునండి, ఒక ఫ్లవర్ వచ్చేకాడికి ఒక మందార ఫ్లవర్ లాగా మనం హైలైట్ చేస్తూ గ్రీన్ కలర్ తో చక్కగా మనం మీనా వర్క్ అనేది మనం హైలైట్ చేసాం. ఇంకొక ఫ్లవర్ వచ్చేకాడికి మనం చక్కగా ఒక ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ అండ్ గోల్డ్ కలర్ తో ఇంకో ఫ్లవర్ అనేది మనం తీసుకున్నాం. స్మాల్ సైజ్ లో ఫ్లవర్స్ కూడా గోల్డెన్ గ్రీన్ అండ్ పీచ్ కలర్ అంటే టోటల్ గా మనకి మల్టీ కలర్ చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. అందంగా ఇచ్చాం. అంతా కూడా లీఫ్ అంతా కూడా మనం జరీ అండ్ గ్రీన్ కలర్ తో చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఇది విధంగా పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ ఎండింగ్ దాకా కూడా మనం ఈ వర్క్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన బోర్డర్స్ చూసినట్లయితే గ్రీన్ కలర్ తో చక్కగా ఒక చిన్న బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. హైలైట్ చేసి ఒక క్రాస్ లైన్స్ లాగా మనం పళ్ళులో క్రాస్ లైన్స్ ఉంది కాబట్టి ఇక్కడ బోర్డర్ లో కూడా మనం ఒక క్రాస్ లైన్స్ లాగా చక్కగా మనం హైలైట్ చేసాం. మళ్ళీ 2 వైపులు కూడా మనం ఒక బాల్స్ డిజైన్స్ తో కూడా ఒక చిన్న బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. కింద వైపు బోర్డర్ చూసినట్లయితే కొంచెం లెంతీగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. సేమ్ బోర్డర్ అనేది ఉంటుంది, లైన్స్ బోర్డర్. కింద వైపు కూడా మనం చిన్న గ్రీన్ కలర్ తో చక్కగా మనం బోర్డర్ అనేది ఇచ్చాం. బాగుంటుందండి. ఇలా శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుంది. వీటిలో కూడా మన దగ్గర డిజైన్స్ అనేది నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మన దగ్గర 2 షాప్స్ లో విఘ్నేశ్వర సిల్క్స్ కుకట్పల్లి అండ్ ఎర్రగడ్డ 2 షాప్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పళ్ళు కలర్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేకాడికి అంతా కూడా మనం బనారస్ కోరా సిల్క్ తో మనం బ్లౌజ్ అనేది తీసుకున్నాం. బోర్డర్స్ వచ్చేకాడికి మనం జరీ కడ్డీ బోర్డర్ తో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 10,500 రూపీస్ పడుతుంది. లెనిన్ పట్టు 10,500 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. మంచి టిష్యూ కోటాలో వెరైటీ. అవునండి, ప్యూర్ మెటీరియల్ అనమాట. దాని టిష్యూ కోటాని మనం చాలా చక్కగా డిజైన్ చేయొచ్చు శారీ అండి. చాలా బాగుంటుంది. ఒక 1/2 మీటర్ తో మనం పళ్ళు అనేది మనం బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ టిష్యూతో చక్కగా మనం హైలైట్ చేసాం. ఆ 1/2 మీటర్ లోనే మనం ఒక బాల్స్ స్టైల్లో మనం గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో చక్కగా మనం ఒక బాల్స్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేసాం. మళ్ళీ చూసినట్లయితే చాలా అందంగా బేబీ పింక్ తో కూడా మనం 2 బోర్డర్స్ అనేది కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం శారీ అంతా కూడా ఆ బాల్స్ డిజైన్స్ అనేది కంటిన్యూ చేస్తూ చాలా అందంగా మనం హైలైట్ చేసాం
చేసిన శారీ అండి. రేట్ కూడా చాలా రీజనబుల్ తో చాలా ప్యూర్ మెటీరియల్ తో మనం టిష్యూ కోట పైన హైలైట్ చేసిన శారీ అన్నమాట. శారీ మొత్తం కూడా చాలా దగ్గరగా మనం ఆ బాల్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. చేస్తూ బోర్డర్స్ కూడా అంతే అందంగా మనం హైలైట్ చేసామండి. పైన వచ్చేకాడికి గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ తో కూడా మనం పింక్ కలర్ వచ్చేకాడికి ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. పైన వచ్చేకాడికి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్స్ తో మనం గోల్డ్ కలర్ తో చక్కగా ఒక చిన్న లైన్స్ లాగా మనం బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. కింద వైపు బోర్డర్ చూసినట్లయితే ఇంకా చాలా హైలైట్ గా మనం చాలా డిజైనర్ గా మనం తీసుకున్నామండి బోర్డర్ అనేది. ఇక్కడికి వచ్చేకాడికి పైన కడ్డీ బోర్డర్ అనేది చాలా లెంతీగా మనం కడ్డీ బోర్డర్ హైలైట్ చేసాం. అదేవిధంగా పింక్ కలర్తో ఒక డిజైనర్ బోర్డర్, చక్కగా మనం మంచి గ్రీన్ కలర్తో కూడా మనం ఒక బోర్డర్ అనేది మనం హైలైట్ చేసామండి. బోర్డర్ అనేది హైలైట్ చేసి ఆ బోర్డర్లో కూడా మనం ఆ బాల్స్ డిజైన్స్ అనేది కంటిన్యూగా మనం గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో కూడా మనం చక్కగా మనం బాల్స్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. అదేవిధంగా మళ్ళీ మనం పింక్ కలర్తో కూడా ఒక బోర్డర్ అనేది హైలైట్ చేసాం. ఇలా చేసిన దానివల్ల ఏంటంటే ఆ బోర్డర్ అనేది మనకి చాలా అందంగా మనం హైలైట్ అవుతుంది. శారీ చూసినట్టయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. రేట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కే మనకి ఈ శారీ అందుబాటులో ఉందండి. ఓన్లీ 3,500 రూపీస్కే మనం ఈ శారీ ఇస్తున్నాం. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 3,500 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్స్ ఏ కలర్ ఉన్న వాళ్ళు కట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటుంది. వీటిలో డిజైనర్ శారీ అండి, వేరే కలర్స్ అనేది రాదు. సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే, అంటే బోర్డర్ కూడా మనకి సేమ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తోనే మన దగ్గర క్వాంటిటీ పీస్ అనేది ప్రెజెంట్ అయితే అవైలబుల్. అంటే మనకి ఎన్ని పీసెస్ కావాలన్నా కూడా విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి. దీనికి బ్లౌజ్ చూద్దాము. బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్లౌజ్ వచ్చేకాడికి మనకి టిష్యూ కోటది ప్లెయిన్ తీసుకున్నాము. పోల్కా డాట్స్ అనేది మనకి ఆ సర్కిల్స్ అనేది మిస్ చేశారు. వన్ సైడ్ వచ్చేకాడికి చిన్న పింక్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ ఉంటుంది. రెండో వైపు చూసినట్లయితే చాలా డిజైనర్ గా మనం బోర్డర్ కూడా హ్యాండ్స్ కూడా చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నామండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 3,000 బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్ కృష్ణగిరి సిల్క్ అని కొత్తగా వస్తుంది అనమాట. అవునండి, ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. మెటీరియల్ వచ్చేకాడికి చాలా సాఫ్ట్ మెటీరియల్. ఇక్కడ వచ్చేకాడికి పళ్ళు అంతా కూడా మనం బ్లాక్ కలర్ తో మనం చక్కగా మనం ఒక యాంటిక్ జరీ స్టైల్లో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేసామండి. చాలా బ్రైట్ లుక్ ఉంటుంది. చాలా అందంగా కూడా మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. చక్కగా మనం దట్ బ్లాక్ కలర్ ఉంది కాబట్టి ఆ ఫ్లవర్ అనేది మనం ఆ ట్రీ డిజైన్స్ అనేది చాలా హైలైట్ గా మనకి వస్తుంది అనమాట. మొత్తం కూడా జరీతో మనం ఒక 5 బంచెస్ అనేది మనం పళ్ళులో క్రియేట్ చేసుకున్నాం. క్రియేట్ చేసుకుంటూ కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి అంతా కూడా ఒక టర్నింగ్ బోర్డర్ తో జరీతో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. గ్రేప్ బంచ్ లాగా మనం చక్కగా శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. ఈ లైట్ వెయిట్ పైన అంతా కూడా మనం బ్లాక్ కలర్ ఇచ్చాం కాబట్టి ఒక పికాక్ డిజైన్స్ అనేది మనం శారీ అంతా కూడా ఈ కృష్ణగిరి సిల్క్ పైన అంతా కూడా చక్కగా మనం హైలైట్ చేసాం. అంటే ఒక 2 పికాక్స్ అనేది మనం యాంటిక్ జరీతో ఒక లీఫ్ పైన నిల్చున్నట్టుగా మనం చక్కగా మనం అందంగా శారీ అంతా కూడా దగ్గరగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన బోర్డర్స్ వచ్చేకాడికి చిన్న బోర్డర్ అనేది మనం 2 ఇంచెస్ బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి. కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి చాలా లెంతీగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. చాలా లెంతీగా మనం చక్కగా మనం చాలా కడ్డీ బోర్డర్ అనేది చాలా సోబర్ గా మనం హైలైట్ చేస్తూ కింద వైపు బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. శారీ వచ్చేకాడికి చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. మెటీరియల్ కూడా చాలా బాగుంటుందండి. ఇలాంటి మెటీరియల్ మన దగ్గర 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. కలర్స్ కూడా ఉంటుందండి. ఇప్పుడు చూపించేది మనం బ్లాక్ చూపిస్తున్నాం. కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా హోల్సేల్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉందండి. బ్లౌజ్ కూడా మనం సేమ్ కాంబినేషన్స్ తోనే బ్లాక్ తోనే తీసుకున్నాం. వన్ సైడ్ వచ్చాక చిన్న బోర్డర్, ఇంకొక వైపు చూసినట్లయితే చక్కగా మనం మంచి హ్యాండ్స్ కి ఫుల్ హ్యాండ్స్ కి వచ్చే విధంగా మనం బిగ్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. ఇది వచ్చేకాడికి రేట్ కూడా మనం చాలా తక్కువ రేట్స్ లోనే మనం ఇస్తున్నామండి. ఎందుకంటే మనం వ్యూవర్స్ కాబట్టి మంచి క్వాలిటీ మంచి ప్యూర్ క్వాలిటీ మనం రేట్స్ అనేది చాలా రీజనబుల్ ప్రైజెస్ కే ఇస్తున్నాం. ఓన్లీ 1,050 రూపీస్ కే మనం ఈ శారీ ఇస్తున్నామండి. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 1,050 రూపీస్ కి ఈ శారీ అవైలబుల్ ఉంది. చాలా గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది ఈ శారీ. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. ఇది వచ్చి మనకి లెనిన్ సిల్క్ అండి. లెనిన్ సిల్క్ బాగుంటుందండి. చక్కగా ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ అన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మనకి ఏ సీజన్ లో అయినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. చాలా మనం కొత్తగా వచ్చిన ఫ్యాబ్రిక్ అండి. అంటే లెనిన్ సిల్క్ అనగానే చాలా కాస్ట్లీలో వస్తుంది. మనం చాలా తక్కువ రేట్స్ లో చాలా అందంగా మనం డిజైన్ చేయొచ్చు శారీ అండి. లైట్ వెయిట్ లో ప్యూర్ మెటీరియల్ తో. ఇక్కడ వచ్చేకాడికి బోర్డర్స్ లో అంతా కూడా మనం పళ్ళు డిజైన్ చూసినట్లయితే చక్కగా మనం పింక్ అండ్ ఒక వీట్ కలర్ కాంబినేషన్స్ ఒక లైట్ గ్రే కలర్ తో మనం ఒక చక్కగా ఒక ప్రింటింగ్ అనేది మనం పళ్ళులో హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం చాలా అందమైన ప్రింట్స్ తో మనం శారీ అంతా కూడా చక్కగా మనం డిజైన్ చేయించామండి. అవునండి. శారీ వచ్చేకాడికి ఆఫ్ వైట్ ఉంది కాబట్టి ఆ ఆఫ్ వైట్ పైన అంతా కూడా మనం చక్కగా మనం ఒక గ్రే కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం ప్రింటింగ్ అనేది మనం మిడిల్ పార్ట్ లో చాలా అందమైన ప్రింట్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. పైన బోర్డర్స్ వచ్చేకాడికి మంచి రెడ్ కలర్ కాంబినేషన్స్ తో చిన్న బోర్డర్ ఒక ప్లెయిన్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. అదే విధంగా బ్యాక్గ్రౌండ్ వచ్చేకాడికి ఒక వీట్ కలర్ కాంబినేషన్ పైన లైట్ గ్రే కలర్ తో ఒక చిన్న ప్రింట్స్ తో చాలా సూపర్ గా మనం క్రియేట్ చేసుకున్నాం. ఇదే విధంగా కింద వైపు చూసినట్లయితే కూడా మనకి అదే విధంగా లెంతీగా మనం హైలైట్ చేసామండి. అంటే ఇక్కడికి వచ్చేకాడికి పళ్ళులో ఏదైతే మనం డిజైన్ ఉందో అదే డిజైన్ మనం ఇక్కడ బోర్డర్ లో కూడా మనం కంటిన్యూ చేస్తూ చాలా లెంతీగా మనం బోర్డర్ అనేది చక్కగా మనం ఈ లెనిన్ సిల్క్
సిల్క్ పైన అంతా కూడా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. Okay. వీటిలో కూడా ఒక్కొక్క శారీ ఒక్కొక్క ప్రింట్ తో మన దగ్గర స్టాక్ అనేది 2 షాప్స్ లో కూడా ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి 2 షాప్స్ లో కూడా ఒక్కొక్క శారీ ఒక్కొక్క అందమైన ప్రింట్స్ తో మన దగ్గర స్టాక్ అనేది కూడా అవైలబుల్ ఉందండి. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ సో కాంబినేషన్ మనం చక్కగా మనం ఒక కాంట్రాస్ట్ బ్లౌజ్ లాగా మనం లెలిన్ సిల్క్స్ తో బ్లౌజ్ తీసుకున్నాం Plain. మంచి పింక్ కలర్ తో. ఓకే, ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ శారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 870 రూపీస్ కే మనం ఈ శారీ ఇస్తున్నామండి. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 870 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వన్ ఇది వచ్చి మనకి కోరా సిల్క్స్ లో మనం డిజైనర్ గా మనం చేయించిన శారీ కోరా సిల్క్ చాలా బాగుంటుంది. మంచి షోలో మనం రెడ్ కలర్ శారీ చూస్తున్నాం. వీటిలో కలర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. చక్కగా మనం పళ్ళు చూసినట్లయితే చాలా అందంగా లైట్ వెయిట్ కోరా సిల్క్ పైన అంతా కూడా మనం ఒక కలంకారీ స్టైల్లో మనం చాలా చాలా డిజైనర్ గా మనం చేయించిన పళ్ళులో కూడా మనం డిజైన్ చేయించిన శారీ అండి. ఓకే, ఒక క్రీపర్ అనేది మనం ఒక ట్రీ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తాం. ఆ ట్రీ అంతా కూడా మనం గ్రీన్ కలర్, ఫ్లవర్ వచ్చేకాడికి పింక్ కలర్ అండ్ లైట్ ఆరెంజ్ కలర్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసాం. మళ్ళీ ఇంకొక సైడ్ వచ్చినట్లయితే ఆ పికాక్ అనేది కూడా మనం మంచి కలర్ కాంబినేషన్స్ తో చక్కగా మనం పికాక్ అనేది కూడా మనం హైలైట్ చేస్తాం. పళ్ళు అంతా కూడా చాలా అందంగా మనం క్రియేట్ చేసుకున్నామండి. శారీ అంతా కూడా మనం చక్కగా మనం ఒక డిజైనర్ గా మనం హైలైట్ చేసుకున్నాం. మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా 0 సైజ్ మిర్రర్ వర్క్ తో మనం గ్రీన్ కలర్ అండ్ లెమన్ ఎల్లో తో చక్కగా మనం 0 సైజ్ తో మనం మిర్రర్ వర్క్ అనేది హైలైట్ చేసాం. ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా ఒక క్రీపర్ అనేది మనం ఒక బంచ్ లాగా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. మంచి కలర్ కాంబినేషన్ అండి. గ్రీన్ అండ్ లెమన్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్స్ తో ఒక క్రీపర్ తీసుకున్నాం. ఇంకో ఫ్లవర్ వచ్చేకాడికి అదే విధంగా మనం లెమన్ ఎల్లో అండ్ లైట్ ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ తో చక్కగా మనం ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చాం. ఈ విధంగా శారీ మొత్తం కూడా ఈ డిజైన్స్ అనేది మనకి ఆల్ ఓవర్ వస్తుందండి. పైన చూసినట్లయితే మనం మంచి కడ్డీ బోర్డర్ తో 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్ మనం పైన తీసుకున్నాం. కింద వైపు కూడా మనకి సేమ్ ఒక 3 ఇంచెస్ తో మనం కింద వైపు బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. వీటిలో కూడా కలర్ చాయిస్ ఉంటుంది. రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ కే మనం ఇస్తున్నామండి. ఓకే, దీనికి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్. బ్లౌజ్ వచ్చేకాడికి సేమ్ కలర్ కాంబినేషన్ మనం బ్లౌజ్ అనేది తీసుకున్నాం. హ్యాండ్స్ కి వచ్చేకాడికి అంతా కూడా ఒక చిన్న చిన్న కడ్డీ బోర్డర్ లో బుటీస్ మనం హ్యాండ్స్ తీసుకున్నాం. ఓకే, అంటే 2 ఇచ్చేసారు ఇలా చిన్న చిన్న బుటీస్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 2025 రూపీస్ మనం ఇస్తున్నాం. 2025 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటుంది. డిజైన్ లో కూడా వేరియేషన్ లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. అదేనండి, ఒకసారి షాప్ కి వచ్చినట్లయితే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది మనం చూపించగలుగుతాం. నెక్స్ట్ వన్ బాగుంటుందండి. కోటా సిల్క్ పైన అంతా కూడా మనం చాలా హ్యాండ్ ప్రింట్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసిన శారీ. పళ్ళు చూసినట్లయితే కూడా లైట్ కలర్స్ తో మనం ఈ శారీస్ అనేది లైట్ కలర్స్ లోనే వస్తుందండి. చక్కగా మనం లైట్ కలర్ మంచి ఒక లైట్ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ కాంబినేషన్స్ తో పళ్ళు అంతా కూడా ఒక బంచ్ లాగా ఒక చాలా అందంగా మనం డిజైన్స్ అనేది ప్రింటింగ్ అనేది హైలైట్ చేసాం. గ్రే కలర్ హైలైట్ చేస్తూ అదే విధంగా ఫ్లవర్ వచ్చేకాడి బ్లూ కలర్, ఇంకోటి వచ్చేకాడి పింక్ కలర్, ఒక డిఫరెంట్ గా లైట్ ఆరెంజ్ షేడ్ తో కూడా ఒక డిఫరెంట్ గా మనం చక్కగా హైలైట్ చేస్తూ తీసుకున్నాం. టర్నింగ్ 4 సైడ్స్ కూడా ఒక లతలాగా బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నామండి. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ కోటా సిల్క్ అనమాట. మెటీరియల్ వచ్చేకాడికి కోటా సిల్క్ అండి. శారీ అంతా కూడా మనం ఒక బుటీస్ లాగా మనం చక్కగా మనం ప్రింటింగ్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. అది కూడా సేమ్ కాంబినేషన్ ఇచ్చామండి. ఒకటి క్రేపర్ అంతా కూడా మనం గ్రే కలర్ తీసుకుంటూ ఫ్లవర్ వచ్చేకాడికి పింక్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. శారీ అంతా కూడా అంతే దగ్గరతో మనం మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింటింగ్ హైలైట్ చేస్తూ ఇచ్చాము. పళ్ళులో మనం చూసిన లత బోర్డర్, ఆ లత బోర్డర్ అంతా కూడా మనం లతల్లాగా కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. గ్రే కలర్ తో లీవ్స్ అనేది తీసుకుంటూ ఫ్లవర్స్ వచ్చేకాడికి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనం స్ట్రోక్స్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఇదే బోర్డర్ మనకి కింద వైపు కూడా మనకి సేమ్ వస్తుంది. మెటీరియల్ వచ్చేకాడికి బాగుంటుందండి. లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ కోటా సిల్క్ అన్నమాట. అంటే ఇప్పుడు దీంట్లో కలర్స్ అన్ని కూడా లైట్ కలర్స్ తో, వీటిలో కలర్స్ అన్ని కూడా మన దగ్గర లైట్ కలర్ కాంబినేషన్స్ తోనే వస్తుందండి. బాగుంటుంది. బ్లౌజ్ వచ్చేకాడికి మనం లైట్ స్ట్రోక్ స్టైల్లో మనం గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం బ్లౌజ్ తీసుకున్నాం. బాగుంటుంది చక్కగా. టోటల్ సారీ ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 400 రూపీస్ మనకి ఈ సారీ పడుతుంది. చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ అండ్ డిజైన్స్ కూడా చేంజెస్ ఉన్నాయి. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కూకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.